దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం చదువుకుందాం. దయచేసి 2వ సమూయేలు గ్రంథము బైబిళ్ళు తీయాలని ఓపెన్ చేయండి. 15వ అధ్యాయము 30వ వచనం నుంచి 32వ వచనం దాకా మనం చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకను వెళ్ళిన. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి, అబ్షలోము చేసిన కుట్రలో అహితోఫేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహితోఫేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు కూడా నీ దాసులు శ్రేష్టమైన మాటలు మాకు అందించినారు. వారు ఇచ్చిన ప్రతి లేఖనాన్ని ఫలింప చేయమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నీ దాసుడు వట్టివాడు మట్టివాడు నాయన, ఎందుకు పనికిరాని వాడిని మీరు వాడుకుంటున్నందుకై నీకు వందనాలు, స్తోత్రాలు. నేను మాట్లాడితే ప్రజలు వినరు ప్రభువా, మీరుండి నీ ప్రజలతో మాట్లాడమని అడుగుతూ, అలాగే వినబుద్ధిని ప్రసాదించమని అడుగుతూ, యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చేరి కూడి వచ్చిన పరిశుద్ధ జనానికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే అధ్యక్షులైన వారికి, పెద్దలైన చంద్రశేఖర్ గారికి, అయ్యగారికి, సేవకులందరికీ వందనాలు. ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళన్నా వందనాలు చెప్పలేదు. అడిగి పెట్టించుకోవాల్సి వస్తుంది. చాలా సంతోషం. మీ ముఖాల్లో చాలా సంతోషమైన ఆనందం కనపడతా ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా పెరిగారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా రావటం జరుగుతూ వచ్చింది. పరందం గారు నాతో అన్నారు, ఈ సంవత్సరం ఇంకొంచెం బాగా చేద్దామని చెప్పేసి అన్నప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాను. నేను తిమోతిరావు గారి దగ్గరికి, నేను అయ్యగారు ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆ రోజు వారు ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి డేట్ తీసుకున్నాం. ఆ డేటు మాకు వారు ఇచ్చిన డేటు వాస్తవంగా ఈ నెలలో లేదు. వారు వేరే దేశానికి వెళ్తున్నామని చెప్పారు. సరేనని చెప్పేసి మరలా మేము ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకొని నేను మరలా పరందాం గారితో మాట్లాడాను. తిమోతిరావు గారిని మనం ఎలాగైనా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి, ఈ సెలవుల్లో పిల్లలు వచ్చారు కాబట్టి, ఈ పిల్లలు ఇంటికి మళ్ళీ హాస్టల్కి పోతే మళ్ళీ ఇబ్బంది అయింది. పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ పండగ అయిపోయిన వెంటనే చూద్దామని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు, అప్పుడు తిమోతిరావు గారితో మాట్లాడితే ఈ డేటు ఓకే అన్నారు. ఈరోజు ఖాళీగా ఉంది, ఇస్తాలే అని చెప్పేసి అన్నారు. మరి అనుకోని రీతిగా వారు వేరే కార్యక్రమంలో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి విషయాలు కూడా తిమోతిరావు గారు పాస్టర్ గారికి తెలియజేశారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ రీతిగా జరగాలని దేవుని చిత్తమై ఉంది. ఈ రీతిగా జరగాలని దేవుని యొక్క ఆలోచన ఉంది. అందుకే మనం ఇప్పుడు పాడతాం కదా, మా దేవుడవై ఎంతో గొప్ప. మాకు నోరులో ఉండే కానీ పాట రాదు. పాట రాయింది. మరి అయ్యగారు ఇందాట ఆయన నాతో చెప్పేది, పాత పాట పాడండి అయ్యా, అందరూ కలిసి పాడండి అయ్యా అంటున్నారు. నోరే ఎత్తరు. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము
కొనియాడని మేలులు చేసినని కొనియాడదము మరువబడని మేలులు చేసినని స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. దావీదు చాలా కష్టాల్లో ఉన్నాడు. కన్న కొడుకు అబ్షలోము తిరుగుబాటు చేశాడు. రాజ్యం కోసం, రాజ్యం సంపాదించుకోవడం కోసం దావీదు ఉపపత్తులను వాడుకున్నాడు. దావీదు పెద్దలను తీసుకున్నాడు. దావీదు ఏ ఆలోచన అయితే చెప్తాడో ఆ ఆలోచనలన్నీ కూడా ఈయనే స్వయంగా ఉండి ఆలోచనలు చెప్పడం ప్రారంభం చేశాడు. స్వయంగా రాజ్యాన్ని లాక్కోవాలని ప్రయత్నంలో ఉన్నాడు. దీనికోసం ఎంత త్యాగంకైనా రెడీగా ఉన్నాడు. కన్న తండ్రి మీద యుద్ధం ప్రకటన చేశాడు. కన్న పేగు మీద యుద్ధం ప్రకటన చేశాడు. ఈరోజు కూడా కుమారులు చాలా మందిని గమనిస్తే కన్న పేగుల మీద, రక్తం పంచుకొని వచ్చిన వారి మీద లేచే కుమారులు ఉన్నారు, కుమార్తెలు కూడా ఉన్నారు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఉన్నారు. అటువంటి సమయంలో దావీదు జ్ఞానం కలిగిన వాడు, సుబుద్ధి కలిగిన వాడు, దేవునితో సహవాసం కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, దేవుడంటే ఇష్టం, దేవునితో నడిచే అనుభవం ఉంది. కాబట్టి ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం కలిగించుకోవాలని, ఒకవేళ నేను యుద్ధానికి వెళితే నా కుమారుడన్నా చావాలి, నేనన్నా చావాలి, మా ఇద్దరి మధ్యలో ప్రజలన్నా నలిగిపోవాలి, మా ఇద్దరి మధ్యలో ప్రజలన్నా నలిగిపోయి చచ్చిపోవాలి, ఇదంతా ఎందుకులే అని చెప్పేసి నేనే నా ప్రజలతో దూరమున అరణ్యమున పోయి బ్రతుకుతాము అనే ఆలోచనతో తన జనాన్ని తీసుకొని కాలినడకన బయలుదేరి వెళ్తున్నాడు. కాలినడకన వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? 30వ వచనం. అయితే దావీదు, అందరూ 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకన వెళ్ళెను. ఎంతమంది కాలినడకన వచ్చారు? ఇక్కడికి వచ్చారా? నిజమేనా? మీరు బైకుల్లో వచ్చిన వాళ్ళు అట్టున్నారు, కారుల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కారులో వచ్చాను, సార్ వాళ్ళు కూడా కారులోనే వచ్చారు, పాస్టర్లు అందరం బైక్లోనే వచ్చాం. అందరూ అయ్యగారు ప్రకటన చేశారు, ఆహ్వానం పలికారు కాబట్టి మనం వచ్చాం, తప్పేం లేదు. ఇప్పుడే కొంచెం వాసన వస్తుంది, చూసారు కదా. ఎందుకు మీకు పొడిగిస్తున్నామంటే, ఎందుకు మీకు వాక్యం మీద వాక్యం చెబుతా ఉన్నామంటే వాసన ఇప్పుడు వచ్చింది. అర్థమైంది కదా? ఇంక అర్థమైంది అనుకుంటా, మీకు ఇంక చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. రైట్. అందుకోసమే ఒక ప్రసంగం అయిపోయిన తర్వాత మరొక ప్రసంగం అయింది. మేమంతా పెద్ద ప్రసంగాలు కాదు, కానీ అక్కడ మిమ్మల్ని వదిలిపెడితే అక్కడ పోయి గోల్ చేస్తారని చెప్పేసి ప్రశాంతంగా 4 మాటలు చెబుతాం, వినండి. కాబట్టి దావీదు కష్టమైన పరిస్థితుల్లో పాదరక్షకులు లేకుండా కాలినడకన ఏడ్చుకుంటూ ఎక్కుతున్నాడు. ఏడ్చుకుంటూ కన్నీళ్లు గారుస్తూ ఎక్కుతా ఉన్నాడు. ఎక్కడికి ఎక్కుతున్నాడు? ఒలీవల కొండకు, ఒలీవల చెట్ల ప్రాంతంలో ఉన్న కొండకు ఎక్కుతున్నాడు. ప్రియమైన వార్లరా, చంద్రశేఖర్ అయ్య గారు చెప్పారు, ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడ ప్రార్థన జీవితం ప్రారంభించబడిందని. బాలసుందరం అయ్య గారు నాకు చాలా బాగా తెలుసు, వారంటే నాకు చాలా ఇష్టం. చివరి టైంలో నేను దాదాపుగా 2 రోజులు వారి దగ్గర పరిచర్య కూడా చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎందుకు చెబుతున్నానంటే, ఈ సమయంలో ఈ ప్రాంతానికి మనం వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు, ఆనాటి పెద్దలే స్టార్ట్ చేశారని ముందుగానే చెప్పారు. సో ఈరోజు మనం ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాం, తప్పేమి లేదు రావటంలో. కానీ దావీదు కూడా అక్కడ అద్భుతమైన మాట, నాకు నచ్చిన మాట మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. 32వ వచనం, దేవుణ్ణి ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను.
ఏమున్నది కొండ మీద? చెప్పాలి నోరు తెరిచి, ఏమున్నదంట? ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? ఆరాధించే స్థలంలోకి వచ్చారు. ఆయన ఆరాధించడానికి ముసలి వాళ్ళు వచ్చారు, ఆయన ఆరాధించడానికి చిన్నపిల్లలు వచ్చారు, ఆయన ఆరాధించడానికి సేవకులు వచ్చారు, ఆయన ఆరాధించడానికి మనమందరము ఇక్కడ చేరి ఉన్నాం. ఇది ఆరాధించే స్థలం, ఇది ఆరాధించే ప్లేస్. ఇది ఆరాధించే స్థలముగా నువ్వు మార్చుకుంటే అది ఆరాధన స్థలంగా మారిపోయింది. నువ్వు ఆరాధించే స్థలంగా నువ్వు మార్చుకోకపోతే అక్కడ ఆరాధన ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు వారు బైబిల్లో మీరు చక్కగా చూసినట్లయితే అరణ్య ప్రదేశములకు వెళ్తే అక్కడ ప్రజలు వచ్చారు. కొండకెళ్తే ఇందాక ఆ తిమోతిరావు గారు పాస్టర్ గా చెప్పినట్టుగా కొండకెళ్తే కొండకు వచ్చారు ప్రజలు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు వచ్చేవారు. ఎందుకంటే ఆయనే ఒక ఆరాధన స్థలం కాబట్టి, ఆయనే ఒక ఆరాధికుడు ఆయనే కాబట్టి. క్రీస్తు అనగా ఆరాధన. ఆ ఆరాధన అక్కడే ఉంది కాబట్టి ప్రజలందరూ తండోపతండాలుగా గుంపులు గుంపులుగా కాలినడకన పట్టణాల్లో నుంచి గ్రామాల్లో నుంచి వచ్చేవారు. ప్రియమైన వారులారా, నేనేమంటానంటే ఈరోజు ఆరాధించే స్థలం ఇది. దేవుడు నీకు ఇచ్చిన భాగం ఇది. ఆ రోజు దావీదు కష్టములో, బాధలో, సమస్యల్లో ఏడ్చుకుంటా పాదరక్షకులు లేకుండా, ఎంతమంది చెప్పులు లేకుండా వచ్చారు? ఈ చిత్రం ఏదో చెప్పనా? కుర్చీల్లో కూర్చొని కూడా చెప్పులు వేసుకునే విధానం ఉంది. ఆరాధించే స్థలంలోకి వాళ్ళు ఎలా వచ్చారంటే ఏడుస్తున్నారు, బాధతో వచ్చారండి, దుఃఖముతో వచ్చారు, వేదనతో వచ్చారు. ఆ వైరు కలిసి ఆరాధించే స్థలంలోకి దుఃఖముతో వచ్చారు, వేదనతో వచ్చారు. ఎందుకు ఆరాధించే స్థలంలోకి వచ్చారు? వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే 31వ వచనం. ఏంటి ఆ ప్రార్థన? అంతలో ఒకడు వచ్చి అబ్షలోం చేసిన కుట్రాలు అహితోపేలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా, దావీదు యెహోవా అహితోఫేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. ఎందుకు వచ్చాడు ఆయన? నేను తెలుగు మాట్లాడుతున్నా. ఎందుకు వచ్చాడు? ప్రార్థన చేయడానికి వచ్చాడు. కష్టముతో, బాధతో, ఇబ్బందితో ఆయన ఎక్కడికి వచ్చాడంటే ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఏ ప్రార్థన? అహితోఫేలు యొక్క ఆలోచన మార్చు. అహితోఫేలు అనేవాడు నా కుమారుడి దగ్గర చేరాడు. అహితోఫేలు అనేవాడు నా కుటుంబంలో స్విచ్ పెట్టడానికి వచ్చాడు. అహితోఫేలు అనేవాడు నా జీవితాన్ని పాడు చేయడానికి వచ్చాడు. అతని జీవితంలో ఆ ఆలోచన మార్చు. అతని చావాలని ప్రార్థన చేయలా, అతని ఆలోచన మారాలని ప్రార్థన చేస్తున్నాడు. అతను చావాలని కాదు. ప్రియమైన వారులారా, ఈ కొండ ప్రార్థనకు వచ్చిన నువ్వు నేను ప్రభుని ఎరగని వారు చెడ్డ హృదయాలతో ఉన్నారు, చెడ్డ తలంపులతో ఉన్నారు, చెడ్డ ఆలోచనలతో ఉన్నారు. వారి ఆలోచనలు మార్చాలంటే ఇక్కడ నువ్వు కన్నీరు గార్చాలి, ఇక్కడ నువ్వు ఏడ్చాలి. నీ కుటుంబం కోసం, నీ రక్తం కోసం, నీ బంధువుల కోసం వాళ్ళ ఆలోచనలు మార్చు ప్రభువా. వాళ్ళు కూడా నిన్ను నమ్ముకోవాలి ప్రభువా, వాళ్ళు కూడా నీ బిడ్డలుగా మారాలి ప్రభు అని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలి. చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. జరిగిన విషయం ఏంటంటే, నెక్స్ట్ పక్కనే అధ్యాయంలో చూసినట్లయితే చదువుదాం. 17వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం. అహితోఫేలు తాను చెప్పిన ఆలోచన జరగపోవుట చూచి గాడిదకు గంట కట్టి ఎక్కి తన ఊరినున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయెను. జనులు అతని తండ్రి సమాధి యందు అతన్ని పాతి పెట్టిరి. ఇంకొక మాట చూడండి, 17వ అధ్యాయము 5వ వచనం. అంతటా అర్కీయుడైన హుషై ఏమి చెప్పును? మనమిట్లు అతని పిలువనంపుడని అబ్షలోము ఆజ్ఞేయగా హుషై అబ్షలోమునకు వచ్చెను. అబ్షలోము అహితోఫేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనం చేయకుందుమా
నీ ఆలోచన ఏమైందని చెప్పమని అడగగా హూషై అబ్షాలోముతో ఇట్లా నేను ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారా? దావీదేమని ప్రార్థన చేశాడు? అహీతోపెలు యొక్క ఆలోచన మార్చు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అహీతోపెలు యొక్క ఆలోచన మార్చు అని ప్రార్థన చేస్తే, ఆ కొండ మీద ఏడిస్తే, ఆ కొండ మీద కన్నీళ్లు గారిస్తే, చెప్పులు లేకుండా ఏడిస్తే, ఆ చెప్పులు లేకుండా, పాదరక్షకులు లేకుండా, ముళ్ళు రాళ్ళు రెప్పల్లో ఏడ్చుకుంటూ పోయాడు. కడుపు కోత ఉన్నప్పుడు ఆ ప్రార్థన వచ్చింది. లోపల గుండెల్లో వేదన ఉన్నప్పుడు ఆ ప్రార్థన పుట్టింది. మనసు వేదనతో నలిగిపోయినప్పుడు ఆ ప్రార్థన వచ్చింది. హృదయం సంతోషంగా ఉన్నప్పుడు రాదు. బిర్యానీ మనకిప్పుడు ఏంది? అందుకే రాట్ల ప్రార్థన. చప్పట్లు కొట్టమన్నా మిమ్మల్ని బలవంతంగా కొట్టియాల్సి వస్తుంది. ఇప్పుడు కాదమ్మా, పాడేటప్పుడు. ఇప్పుడు వద్దులే. పాడేటప్పుడు కొట్టమంటే పాడరు, పాడమంటే పాడరు, ప్రార్థన చేయమంటే మోకాళ్ళు ఉంచరు. ఏ బాధ ఉంది మీకు? అయ్యగారు కమ్మకు బిర్యానీ చేస్తున్నా, అవి బొంగలో కడుపు నిండా తింటామయ్యా, ఇంటికి వెళ్తాం. ఇంకే బాధ ఉంది? ఏ బాధతో వచ్చారు ఇక్కడికి? ఏ సమస్యతో వచ్చారు? ఏ ఇబ్బందితో వచ్చారు? ఏ కష్టంతో వచ్చారు ఇక్కడికి మీరు? దావీదు అహీతోపెలు ఆలోచన చెడగొట్టు ప్రభువా, చెడగొట్టు ప్రభు అని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశాడు. ఏడ్చాడు, ఆ కొండ మీద కన్నీళ్లు గార్చాడు. దేవుడు కూడా ఆ ప్రార్థన ఆలకించాడు. నువ్వు ఏదైతే ఈ సమయంలో ప్రార్థిస్తావో, నువ్వు ఏదైతే దేవుని పాదాల దగ్గర మొక్కుంటావో, ఆ ఆలోచనలు దేవుడు సఫలం చేయను గాక. ఈ రోజు నువ్వు ఊరికినే పోవద్దు, కన్నీళ్లు గార్చిపో. ఇంటికి సంఘం కోసం కన్నీళ్లు గార్చు, సేవకుల కోసం కన్నీళ్లు గార్చు, నీ ఇంట్లో వారి కోసం కన్నీళ్లు గార్చు, నీ సమస్యల కోసం కన్నీళ్లు గార్చు. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు ఇంటికి వెళ్ళలేకే దేవుడు కార్యాలు చూడగలుగుతావు. ఇంటికి వెళ్ళలేక దేవుడు అద్భుతాలు చూడగలుగుతావు. దేవుడు కార్యం ఏంటో నువ్వు చూసే అనుభవం దేవుడు ఇస్తాడు. దావీదు ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. అబ్షాలోము అంటున్నాడు, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది, ఆలోచన మంచిది కాదని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పించాడు ఆయనకి. ఆలోచనలు మార్చే దేవుడు, హృదయాలు మార్చే దేవుడు, జీవితాలను మార్చే దేవుడు, బ్రతుకులను మార్చే దేవుడు, కుటుంబాలను మార్చే దేవుడు. నీకు అటువంటి మంచి దేవుడు దొరికాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? అటువంటి గొప్ప దేవుని నమ్ముకున్నావు నువ్వు. బాలసుందరమయ్య గారు అటువంటి గొప్ప దేవుని నీకు పరిచయం చేశాడు. అందును బట్టి దేవుని ఆరాధించు, అందును బట్టి దేవుని స్తుతించు. ఆయన గొప్ప తండ్రి నీకు చేతిలో పెట్టాడండి. ఇందాక చంద్రశేఖర్ గారు చెబుతున్నారు, కాలినడకన నడిచి నడిచి నడిచి. అవును, ఇప్పుడు మాకు రోడ్డు, తారు రోడ్డు చక్కగా ఉంది, వచ్చాం. అప్పుడు రోజులు ఎట్లా ఉండేవో మరి. ఆ కష్టం, ఆ బాధ, ఆ వేదన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు కార్చిన కన్నీరండి ఈ యొక్క ప్రవాహం. వారు వేదన పడ్డ ప్రవాహంలో మీరు వచ్చారు. వారు పడ్డ ఆ రోజు విత్తనాల్లో ఈ యొక్క మొక్కలు వేసిన బయటికి. ఈ రోజు మీరు ఏడిస్తే ఇంకా కొత్త మొక్కలు వస్తాయి, ఇంకా ప్రజలు వస్తారు, ప్రజలు లేపుతాడు దేవుడు, బ్రతుకులు మారుస్తాడు. ఎంత చెడ్డ ఆలోచనలతో బతుకుతున్నారు ప్రజలు, ఎంత చెడ్డ హృదయాలతో బతుకుతున్నారు, ఎంత చెడ్డ తలంపులతో బతుకుతున్నారు. వాయు వరుసలు లేకుండా బతుకుతున్నారు తెలుసా? వాయు వరుసలు లేకుండా జీవిస్తున్నారు తెలుసా? తల్లి పిల్ల అనే భేదము కూడా లేకుండా బతుకుతున్నారు తెలుసా మీకు? ఇష్టం వచ్చినట్టు జీవిస్తా ఉన్నారు యవనస్తులు, ఖైనీలు, గుట్కాలు. ప్రభుని ఆరాధన తీసుకునేవారు మందు, బల్లలో చేయి వేస్తూ కూడా మందు తాగుతున్నారు. బల్లలో చేయి వేసి ఆరాధన అయిపోయిన వెంటనే సాయంత్రం మందుతో జీవిస్తున్నారు. ఆలోచన రావట్లేదా? ఇటువంటి చెడ్డ హృదయంతో మనం పరలోకం చేరుతామా? ఇటువంటి చెడ్డ హృదయంతో దేవుని పాదాల దగ్గర కూర్చునే అర్హత ఇస్తాడా దేవుడు మనకి? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధమైన జనంగా మారాల మనం.
పరిశుద్ధమైన హృదయంగా ఉండాలి. పరిశుద్ధమైన జనంగా మారితేనే కదా ఆయన దగ్గరికి మనకు ఆ ప్రవేశం దొరికేది. ఒకసారి నీ ఇంట్లో నీ భర్త ఎలా ఉన్నాడు, నీ పిల్లలు ఎలా ఉన్నారో నీకు ఆలోచన ఉందా? వాళ్ళ గురించి నీకు భారం లేదా? ప్రార్థన లేదా? దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు గార్చే అనుభవం రానివు. ఒలీవ చెట్ల కొండ దగ్గర ఏడ్చాడండి దావీదు. అహీతోఫెలు యొక్క ఆలోచన మారిపోయిందండి. దేవుడు మార్చేశాడు. అబ్షలోముకి నచ్చలేదు. రాజు నచ్చలేనందుకు, రాజు నచ్చనందుకు, రాజు ఒప్పుకోనందుకు మనస్తాపం చెంది బాధ కలిగి ఇంటికి పోయి ఉరేసుకొని చచ్చిపోయినట్ట. అహీతోఫెలు ఉరేసుకొని చచ్చిపోయాడు. ఆలోచనలు చావాలి. నీ ప్రార్థన ద్వారా ఆలోచనలు చావాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం దయచేసి చూస్తారా? కొలసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపేయండి. బతికేమన్నాడా చంపేయమన్నాడా? అందరు చెప్పాలి. చంపేయాలి. ఏం చేయాలి? చంపాలి. వాటిని కామాతృతను చంపేయాలి. పాపపు జీవితాలను చంపేయాలి. నలిగిపోతున్న ప్రజలున్నారు. చంపమంటే ఇంటికి పోయి కత్తి పట్టుకుని తల ఒకళ్ళు చంపారు. ఆ పని కాదు మీరు చేయాల్సింది. ప్రార్థనలు చంపండి. వాళ్ళని దేవుని పాదాల దగ్గర కూర్చొని ఏడ్చి చంపండి. యాకోబులాగా మగసిరి గలవాడై పోరాడి ప్రార్థనలో గెలవండి. మగసిరిగా గెలిచాడో దేవదూతతో పోరాడి గెలిచాడని వాక్యం చెప్తుంది. వాక్యం అంటున్న బిడ్డ, నీకు అర్థం కావట్లేదా? ఎంతకాలం క్రైస్తవుగా జీవిస్తావు? బతికిన 2 రోజులైనా క్రైస్తవుడిగా బతికి చచ్చిపో. దేవుడు నిన్ను దీవిస్తాడు. నామకార్థ క్రైస్తవ జీవితం కాదు, నామకార్థ బ్రతుకు కాదు మనం కావాల్సింది. ఆత్మ సంబంధమైన జీవితం బతికి 2 రోజులు బతికినా దేవుని కోసం బతికారు వీళ్ళు అనిపించుకునేదోటి బతుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నువ్వు ఎప్పుడైతే మంచిగా రూతు దేవుని యొక్క పద్ధతి ప్రకారంగా వచ్చిందో, బెత్లెహేములో అడుగు పెట్టిందో, బెత్లెహేములో రూతము చచ్చిపోయింది, అక్కడ యేసు ప్రభు వారు పుట్టారు. అర్థం కావట్లేదా? మోయాబీ స్త్రీలండి, ఒక అన్యురాలు వచ్చి అక్కడ పుట్టింది. అక్కడ ఉంది. చక్కగా బోయాజును పెళ్లి చేసుకుంది. ఓబద్యానికి అంది. దావీదుకు సంతానములో నిక్కించి యేసుక్రీస్తు వారు అక్కడ జన్మించారు. అద్భుతం కాదా? నువ్వు కూడా దేవుని కోసం బతికితే నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన పాత కాలములో మన పెద్దలు మనకు పునాదులు వేస్తే ఒక బిల్డింగ్ కడితే నువ్వు 2వ బిల్డింగ్ కట్టు, పడగొట్టబాక. ఆ బిల్డింగ్ పడగొట్టబాక. బిల్డింగ్ కట్టి ఇంకో బిల్డింగ్ కట్టి దేవుని కోసం మహిమార్థంగా జీవించు. అహీతోఫెలు ఆలోచన మారిపోయింది, చచ్చిపోయాడు. ప్రార్థన జయం. దావీదు ఆశీర్వాదం, దావీదు ప్రార్థన ఆ ఆరాధించే స్థలంలో ఉంది కాబట్టి, అక్కడికి వెళ్ళాడు కాబట్టి, అక్కడ ఏడ్చాడు కాబట్టి ఈరోజు నువ్వు వచ్చావు, నేను వచ్చాను. ఈ ఆరాధించే స్థలంలోకి వచ్చాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన మోకరించి అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ కష్టం ఉందో నాకు తెలియదు, కానీ దావీదైతే ఏడ్చాడు. దావీదైతే కన్నీళ్లు గార్చాడు. దావీదైతే అక్కడ ఆ ఒలీవల కొండల చెట్ట దగ్గర దుఃఖపడ్డాడు. తను ప్రజలు వేడ్చారండి. తను ప్రజలు దుఃఖపడ్డారండి. నీకు సేవకులారా, మీరు కూడా మీ సంఘాల కోసం వేడమండి. దయచేసి మీ సంఘాల కోసం కన్నీళ్లు గార్చండి. దేవుడు మీకు ఇచ్చిన సంఘం అది. ఆ సంఘం కోసం నువ్వు ఏడవపోతే ఇంకెవరు ఏడుపుతారు? 3 సంవత్సరాలు పౌలు గారు కన్నీళ్లు గార్చినంట సంఘాల కోసం. మానక బుద్ధి చెప్పాడంట, ఏడ్చాడంటండి. సేవకులు కూడా ఏడవాలి. దయచేసి మౌనంగా ఉండవాకండి. మీరు కన్నీళ్లు గారిస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అందరూ అమ్మ నోరు తెరవండి. అమ్మ పురుషులారా ప్రార్థన చేయండి. అయ్యా, ఇస్సాకు ప్రార్థన చేస్తే 2 కుమారులు ఇచ్చినట్టుగా దేవుడు కార్యాలు చేసినట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే మన సంఘాలు దీవించబడతాయి, మన గ్రామాలు దీవించబడతాయి, మన మండలాలు దీవించబడతాయి, మన ప్రాంతాలు దీవించబడతాయి. మన సేవకుల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు.
దావీదు భయంకరమైన పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితుల్లో ప్రభువా ఒలీవల కొండలు ఎక్కుచు పాదరక్షకులు లేకుండా వెళ్ళాడు ప్రభువా. కన్నీళ్లు గార్చాడు ప్రభువా. భారముతో వెళ్ళాడు ప్రభువా. నైనా ఒక పక్క కన్నపేగు, ఒక పక్క ప్రజలు ఇద్దరు నష్టపోతారేమో, ఈ దుష్టులు ఆలోచన చేరి వాళ్ళ జీవితాల్లో చేరి నాశనం చేస్తున్నారని అయ్యా ఎంతగానో ఏడ్చిన అనుభవం చూస్తున్నాం ప్రభా. కన్నీళ్లు గార్చిన అనుభవం చూస్తున్నాం ప్రభా. అయ్యా ఎంతగా ఏడ్చాడు ప్రభా. అయ్యా అహితోఫేలు చావాలని ప్రార్థన చేయలేదు, కానీ అహితోఫేలు ఆలోచన మార్చు ప్రభు అని ప్రార్థన చేశాడు. స్తోత్రం. ఎంతగానో ఏడిస్తే ప్రభు, కన్నీళ్లు గారిస్తే ఆ ప్రార్థన మీరు ఆలకించి అహితోఫేలు ఆలోచన మార్చిన దేవాని స్తోత్రాలు. స్తోత్రం. ఈ సమయంలో ప్రభు మా సంఘాల్లో కూడా జ్ఞాపకం చేసుకోండి. మా సంఘాలు, మా కుటుంబాలు, మా బ్రతుకుల్లో కూడా జ్ఞాపకం చేసుకోండి. చెడ్డ ఆలోచనలతో ప్రజలు ఉంటున్నారయ్యా. చెడ్డ ఆలోచనలతో యవనస్తులు ఉంటున్నారు, చెడ్డ ఆలోచనలతో వృద్ధులు ఉంటున్నారు, చెడ్డ ఆలోచనలతో స్త్రీలు ఉంటున్నారు. నైనా ఆలోచనలు మార్చు ప్రభు, చెడ్డ తలంపులు తీసివేయి ప్రభు, మంచి ఆలోచన ప్రభు, మంచి తల